ప్రపంచంలో కల్లా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో చెప్పుకోండి. ఎవరన్నా డిషుమ్ డిషుమ్ అని కొట్టుకోవడం, లేదా బీప్ 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 అని తిట్టుకోవడం. ఇక అందులోనూ అత్తా కోడలు తిట్టుకుంటుంటే కొట్టుకుంటుంటే ఆహా జబర్దస్త్ కదా. అలా తిట్టుకుంటూ కొట్టుకుంటున్న అత్తా కోడల మధ్య లాయర్ గా చంద్ర రాబోతున్నాడు. ఆర్డర్ ఆర్డర్. అందరికి నమస్కారం. ఇప్పటివరకు నేను ఎన్నో కేసులు వాదించాను, కానీ అత్త కోడళ్ళ కేసు నా లైఫ్లో ఫస్ట్ టైం వాదిస్తున్నాను. ఈ కేసులో అత్త గెలుస్తుందో కోడలు గెలుస్తుందో ఒక్కసారి చూద్దాం. అమ్మా నీ పేరేంటి? మహాలక్ష్మి అండి. ఈ లక్ష్మిని చేసుకున్నాకనే నా ఇంట్లో లక్ష్మి పోయి దరిద్ర లక్ష్మి కూకున్నది. ఓకే అమ్మా నీ పేరేంటి? సూర్యకాంతం అండి. దాని మొహం చూస్తే తెలియట్లేదా? నా పేరు కాంతం అండి. ఇది సూర్యకాంతం అంటదండి. అత్త అంటే అంత గౌరవం మరి. ఓకే ఓకే. ఇప్పటివరకు కోర్టుకి భార్యాభర్తలు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, బామర్దులు వచ్చారు. అత్త కోడలు రావడం ఏంటో నాకు అర్థం అవట్లేదు. ఇగో మా ఆయన బతికున్నప్పుడు గుడి మెట్లు కూడా ఎక్కలే. ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టిందో ఇంట్లో నేను ఎక్కని మెట్లంటూ లేవు. చివరికి కోట్ల మెట్లు కూడా ఎక్కిస్తాంది మహజ్జాతకురాలు. ఓకే ఓకే. మీ అత్త కోడల మధ్యలో గొడవలు పడడానికి కారణాలేంటి? పెళ్ళైన దగ్గర నుంచి అండి మా ఆయనకి సేవ చేయడం తక్కువండి, దీనికి సేవ చేయడం ఎక్కువైపోతుందండి. పొద్దున లేచిన కాడి నుంచి రాత్రి దాకా తాగుతూనే ఉంటది. బూస్ట్ హార్లిక్స్ బోర్నమిటా. ఏమండి బూస్ట్ హార్లిక్స్ తాగే వయసు అండి దీనికి? తాగుతా. నా కొడుకు సంపాదన నేను తాగుతా. నీ అయ్య సొమ్ము తాగుతానా, నీ అమ్మ సొమ్ము తాగుతానా? ఆపండి. ఏంటి బోన్లు ఎత్తుకొని వస్తున్నారు? బోన్లు ఎత్తుకొని వస్తున్నారేంటి? ఇలా కోర్టులో బోన్లు ఎత్తుకొని రావద్దమ్మా, వెనకెళ్ళండి. అమ్మా లక్ష్మి, అత్తని చూసుకునే బాధ్యత కోడలుకుంటుంది, అంటే నీకుంటుంది. నువ్వు అత్తని చూసుకోవాలమ్మా. సరేలేండి, ఇక నుంచి మా ఆయనకి విడాకులు ఇచ్చేసి దీంతోనే సంసారం చేస్తలేండి. అయ్యో అలా ఎలా అంటావమ్మా? అది కాదు. మరి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమండి అర్ధరాత్రి గంటకి నా బెడ్రూమ్ డోర్ కొట్టి అమ్మా లక్ష్మి కొంచెం జండు బామ్ ఇవ్వు, అమ్మా లక్ష్మి కొంచెం వాటర్ ఇవ్వు, అమ్మా లక్ష్మి ఈ టైంలో కాస్త హార్లిక్స్ తాగితే బాగుంటుందేమో అంటదండి. అది ఆ టైంలో దీనికి ఎంట్రీలు ఇవ్వాలనిపిస్తుందండి నాకు. తాగుతా. ఏంటి ఎంట్రీనా? కాదు బూస్ట్. నాకు నా కొడుకు సంపాదన తాగుతానా కానీ దీని అయ్య సొమ్ము తాగుతానా, దీని అమ్మ సొమ్ము తాగుతానా? ఏంటమ్మా మీరు బోన్లు ఎత్తుకొని వస్తున్నారేంటమ్మా? ఇది ఇల్లు అనుకుంటున్నారా కోట అనుకుంటున్నారా? ఒక్కసారి బోన్లు ఎత్తుకొని వస్తారా మామూలుగా ఉంటుంది. చూడు, ఏదన్నా చిన్న చిన్న విషయాలు ఉందనుకో నువ్వు చూసుకోవాలి సూర్యకాంతం గారు. ప్రతి దానికి కోడల మీద డిపెండ్ అవ్వకూడదు. పెళ్ళైన కొత్తలో ఏమన్నదో అడగండి. ఏమన్నానే? ఏమన్నావా? అత్త నువ్వు అమ్మ లాంటి దానివి, నీకేది కావాలన్నా నన్ను అడుగు అనలేదా? అడగమన్నాను గాని అర్ధరాత్రి గంటకి డోరు కొట్టి మరీ అడగమన్నానా? అయినా పెళ్ళైన కొత్తలో 1,00,000 అంటామండి. అవన్నీ చేస్తూ కూర్చుంటే మా ఆయన వదిలేసి అత్తలతోనే సంసారాలు చేయాల్సి వస్తుంది. ఇన్నవా లాయరు? ఏంటది? అయినా నువ్వు అనలేదేమే? నువ్వేమన్నావు? నువ్వు నా కూతురు లెక్క ఉన్నావు అమ్మా లక్ష్మి అన్నవా లేదా? అంటే నువ్వు కూతురు లెక్క చూస్తున్నావే నన్ను? నువ్వు ఇంటి పని మనిషి లెక్క చూస్తున్నావు. నువ్వు నా ఇంటి పని మనిషివే, నేను పని మనిషిని అంట. అవే మిమ్మల్ని బోన్లు ఎత్తుకొని రావద్దని చెప్పానా? బోన్ ఎత్తుకొని వస్తున్నారేంటి? మీ అయ్యా జాగిరి అనుకుంటున్నారా బోన్లు? తీసుకెళ్ళండి. సారీ యువర్ ఆనర్. చూడు, మీ అత్త కోడల మధ్యలో ఆ గొడవ ఎందుకు జరుగుతుందో ఒకసారి నాకు చెప్పమ్మా. నన్ను ఇంట్లో మూలకు పండుకోబెడుతుందండి. అయినా నీ అత్త నువ్వు ఎక్కడ పడుకోబెట్టావు? ఈది లైట్ల దగ్గర పడుకొని పెట్టావంట.
కాస్త నీకన్నా నేనేనేమే మూలన కాస్త కుక్కలా కనపడుకొనిస్తున్నాను. నన్ను కుక్క అంటావే? ఏ. అబ్బో. ఫోన్ కింద పెట్టు. ఫోన్ కింద పెట్టు. నెల జీతం తీసుకొచ్చి మా ఆయన గారు నా చేతిలో పెడితే నెల జీతం తీసుకెళ్ళి నీ పిల్లం చేతిలో పెడుతున్నావేంటో అని మా ఆయన్ని కొడుతుందండి ఇది. కొడతానే, అవసరం అయితే నా కొడుకుని నరుకుతా. నువ్వే వద్దువే అడగడానికి. నా మొగుడిని ఏందే నరుకుతావేంటి? నువ్వు? ఆపండి! వామ్మో, మీరు బోన్లు ఎత్తుకొస్తున్నారేంటమ్మా? వెనకెళ్ళండి. బోన్లు వీకున్నాయి. సారీ ఊరానా. ఫోన్లు వీకున్నాయంటే ఓ బాబు, నువ్వు నా కొడుకు లెక్కున్నావు. నేను కొడుకునే అనుకో అమ్మా. ఏంద్రా, నీ పిల్లానికి గాజులు తీసుకోబోతావు, చీరలు తీసుకోబోతావు, చెప్పులు తీసుకోబోతావు. నా అవ్వ ఇంట్లోకి ఉన్నది, దానికి ఎప్పుడైనా స్వీట్ తీసుకోబోతా, హాట్ తీసుకోబోతా అనుకున్నావురా? ఇప్పటి నుంచి తీసుకొస్తా. ఇంకెప్పుడు తీసుకొస్తావురా? ఇంకెప్పుడు తీసుకొస్తావురా? ఈ జీతం ఎంత? 10,000. 10,000 జీతంలో ఇంటి అద్దె కడతారా, పిల్లల ఫీజు కడతారా, పాల బిల్లు కడతారా, మీ అమ్మకి స్వీట్లు తెస్తారా? సరే, స్వీట్లు మీ అమ్మకి తీసుకురండి, డబ్బులు నేను ఇస్తా. ఒకేసారి 4 కేజీలు తీసుకురండి. దానికి ఎలాగో షుగర్ ఉంది కదా, 4 కేజీలు ఒకేసారి పెడతా. చచ్చూరు కూడా దాంతో వదిలిపోద్ది. ఏరా, నీ పిల్లము నువ్వు కలిసి నన్ను చంపడానికి ప్లాన్ అయ్యో, చేస్తున్నావా? లేదమ్మా. ఏది కాదురా, ఏది కాదురా? లేదమ్మా. నీకొచ్చే 10,000లో నుంచి బిర్యానీలు తెచ్చి, చీరలు తెచ్చి, పువ్వులు తెచ్చి నా సంసారాన్ని సంకనాకిద్దామనుకున్నారు. పెళ్ళాం చేతిలో తన్నులు తింటావేందిరా? నా పెంపకం ఎట్లాంటిదిరా? నీ అమ్మ నిన్ను గొడ్డుని బాధినట్టు బాధితే తప్పు లేదు, కానీ నేను కొడితే తప్పు చాదిరా. సారీ అమ్మో, మీరు వద్దు, ఈ కేసు వద్దు, ఈ జాబు వద్దు, నేను వెళ్తున్నాను. అమ్మో, నన్నేం చేయమంటారు లాయర్? యాక్షన్. నాగబాబు గారు చూసి మరీ ఎక్కువ వైలెన్స్ అయిందని చెప్పి మార్కులు ఇవ్వరు. కొట్టుకుంది చాలు. సూపర్ సూపర్. ఏంటి తీసుకోలేదా 2 లక్షల కట్నం? ఇందులో ఏమో అనండి ఒకసారి. తింటా, నా కొడుకు సంపాదన నేను తింటా. నీ అయ్య సంపాదన తింటానా, నీ అవ్వ సంపాదన తింటానా? రోజా గారు what do you say? ఏం చెప్తే ఎవరు కొడతారో అని భయంగా ఉంది నాకైతే. అత్త కూడా ఎవరికి తక్కువ లేదు కదా, అసలు ఈక్వల్ ఫోర్స్ లో ఉన్నారు. ఆ డైలాగ్ అవుతూనే బోన్లు తీసుకొని రావడం, కొట్టేసుకోవడం అనేది చాలా క్యూట్ గా ఉంది. నాగబాబు గారు, మీకేమనిపిస్తుంది ఈ కేసులో? అత్తగారు గెలిచారా, కోడలు గారు గెలిచారా? లాయర్ చచ్చాడు. ఏ చంద్ర సార్, చాలా నీట్ గా చేస్తాం చంద్ర. నిజంగా బ్యూటిఫుల్ కంటెంట్. అత్తా కోడలు అనేది విపరీత ఐడెంటిఫికేషన్ ఉంది. ఎక్కడైనా అత్తా కోడలు కొట్టుకు తెస్తారు. ఎప్పుడు అత్తా కోడల విషయంలో మనం ఎవరి జోలికి వెళ్లకుండా ఇద్దరిని సపోర్ట్ చేసి మన పని మనం చేసుకెళ్ళిపోతాం. ఇతను నీకు మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. సార్ కంచు. సూర్యకాంతం టైప్ లో సన్నగా ఉన్న సూర్యకాంతంలో ఉన్నాం అంతే. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ చాలా బాగా చేశాను.